ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే అంశం ఏ రకమైన ప్రభావం చూస్తుంది? ముఖ్యంగా అమరావతి, విశాఖపట్నం, కర్నూలు ఈ 3 రాజధానుల అంశం ఈసారి ఎన్నికల్లో ఏ రకమైన, గతంలో మనం రాజధాని పెద్ద ఇష్యూ కాకపోయినప్పటికీ కూడా ఈసారి మాత్రం చాలా కీలకంగా మారనుంది. మరి ఏంటి దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? అసలు నాయకులే మర్చిపోయారు కదా. మీరు గమనించారు, చంద్రబాబు నాయుడు ఉపన్యాసాల్లో అమరావతి గురించి వస్తుందా? ఎక్కడో చోట రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారనే ఒక మాట మినహా అమరావతి సెంట్రిక్ పొలిటికల్ క్యాంపెయిన్ టీడీపీ నడపలేదు. మీరు గమనించండి, మొత్తం అమరావతి ప్రస్తావన ఉంది కానీ మొత్తం క్యాంపెయిన్ అమరావతి చుట్టూ నడపలేదు. ఈ 5 ఏళ్లలో టీడీపీ కార్యాచరణలో కేంద్ర బిందువు అమరావతి. కానీ ఈ ఎలక్షన్స్కి వచ్చే వరకు అమరావతి ప్రస్తావన చేస్తున్నా అమరావతిని కేంద్ర బిందువుగా చేసుకుని రాష్ట్రం అంతా ప్రచారం చేయాలి. రాజధాని లేని రాష్ట్రం అయితే అంటున్నారు తప్ప అమరావతి సెంట్రిక్ పొలిటికల్ క్యాంపెయిన్ మీకు రాయలసీమలైనా ఉత్తరాంధ్ర అయినా ఎక్కడైనా పోయి అమరావతి రైతులకు అన్యాయం చేశారు, అమరావతికి అన్యాయం చేశారు అనే పొలిటికల్ నరేటివ్ చుట్టూ ఏ పార్టీ కూడా చేయట్లేదు. వైజాగ్ నరేటివ్ చుట్టూ వైసీపీ కూడా చేయలేదు. మీకు గమనిస్తే 3 రాజధానుల ప్రస్తావన ఎక్కడ జగన్ చేస్తున్నాడా? చేయట్లేదు. నన్ను మళ్ళీ గెలిపించండి, గెలిపిస్తే 3 రాజధానులు వస్తాయి, నేను కనుక ఓడిపోతే మీకు 3 రాజధానులు రావు అని అంటాడా? నేను ఓడిపోతే పథకాలు రావటానికి అంతేగాని ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు ఎక్కడ నేను మళ్ళీ గెలిస్తే అమరావతి మహానగరాన్ని సృష్టిస్తాను అని బలమంగా అంతలాపై అదే చెప్తున్నాడు. ఎక్కడో కానీ ప్రస్తావన చేస్తున్నాడు. కారణం ఏంటంటే అటు విశాఖ రాజధానికి కానీ ఇటు అమరావతి అంశం కానీ పొలిటికల్గా ప్రధానమైన క్వశ్చన్గా ఓటర్ల ముందు లేదు. మీరు అమరావతి గురించి అడిగారనుకోండి, ఈ కృష్ణా గుంటూరు దగ్గర జిల్లాల్లో 80% అమరావతి రాజధాని ఉండాలని చెప్పచ్చు. కానీ అమరావతి రాజధాని లేకుండా చేసాడు కనుక మేము జగన్కు వ్యతిరేకంగా ఓటేస్తాం. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. అమరావతి రాజధాని ఉండాలా లేదా అన్నప్పుడు ఎస్ ఉండాలి అనే భావన ఉంటుంది. కానీ అది లేనందుకు నేను జగన్ని శిక్షిస్తాను, దాని కొరకే నేను టీడీపీ కొట్టేస్తాను అనే భావన ఉండడం వేరు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన డెవలప్మెంట్ నరేటివ్, అభివృద్ధి జరగలేదన్న భావన ఉండడం వేరు, అదే అంశంగా ఓటు వేయడం వేరు. సో ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు చాలా మందికి అర్థం కాని ఫ్యాక్టర్. రాజధాని పట్ల బలమైన కోరిక ఉండడం వేరు, అదే రాజకీయ అంశంగా ఓటింగ్ స్థలాన్ని ప్రభావితం చేయడం వేరు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. అమరావతి అంశం కూడా మీకు రాష్ట్రం అంతటా ఎన్నికల ఫలితాల్ని ప్రజల ఓటింగ్ ఛాయిసెస్ ప్రభావితం చూపడం లేదు. అయితే అమరావతి చుట్టూ ఉన్న కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం పట్ల ఉన్న ఇతర అసంతృప్తికి డెఫినెట్గా అమరావతి ఫ్యాక్టర్ కూడా తోడవుతుంది. సో ఓన్లీ ఇంపాక్ట్ అంతా కూడా ఫ్యాక్టర్ అంతా అమరావతి ప్రాంతాల్లో అది కూడా ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తికి యాడ్ అవుతుంది. అంతే, అంటే అగ్నికి ఆజ్యం పోస్తారంటారు కదా, ఆ రకంగా యాడ్ అవుతుంది. ఇక విశాఖను రాజధాని చేస్తున్నాడు అన్న దాని విషయంలో వైసీపీకి అదనంగా కలిసి వస్తున్న పొలిటికల్ అంశం కాదు. మీరు అక్కడ అడగండి, విశాఖ రాజధాని కావాలనొచ్చు కానీ విశాఖ రాజధాని కోసం మేము జగన్ ఓటేస్తాం అంటే జగన్ వస్తే మా రాజధాని వస్తుంది అనే భావన వైజాగ్ చుట్టూ కూడా లేదు. సో అందువల్ల మీకు ఈ క్యాపిటల్ పైన ఉండే ప్రజల సెంటిమెంట్కు అది పొలిటికల్గా పొటెన్షియల్ అంశంగా లేనప్పుడు క్యాపిటల్ అనేది పొలిటికల్ డిస్కోర్స్ నుంచి మాయమవుతుంది. మీకు అందుకే ఈ చుట్టూ ఎక్కడ మీకు క్యాపిటల్ అనేది ప్రత్యేక హోదా కూడా పట్టించుకుంటాడు. వాళ్ళు ప్రత్యేక హోదా రానందుకు ఎవరిని శిక్షించాలి? సో అందువల్ల క్యాపిటల్ దెర్ ఈజ్ అ సెంటిమెంట్, కానీ అది పొలిటికల్గా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఎలక్షన్స్లో లేదు.